యేసుప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు, వాటికి సంబంధించినటువంటి భావాలు, అందులో ఉండేటువంటి ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాము. సో ప్రభు యొక్క కృప మనకు సదా తోడై నీడై నడిపించును కాక. లూకా రాసిన శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనము గమనించినట్లయితే, లూకా రాసినటువంటి శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి మాట మనందరికీ తెలుసు. ఆ మాటలోనే క్షమాపణను గూర్చినటువంటి విషయాన్ని మనము చూస్తాం. ప్రభువు కలువరి సిలువలో ఆయన వేలాడుతూ ఆయన చెప్పినటువంటి మాట మనము ఇక్కడ చదువుకొని ఉన్నాం. యేసు తండ్రితో ఈ విధంగా మాట్లాడుతూ తండ్రికి విన్నవించుకుంటున్నటువంటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికినటువంటి మాట మనం చూస్తున్నాం. సో గనుక ఆ రోజున ప్రభువారు కలువరి సిలువలో వేలాడుతూ పలికిన ఈ సందర్భం మన అందరికీ తెలుసు. ఆ రోజున ప్రభువును సిలువ వేసేటువంటి అధికారులు కానీ, సైనికులు కానీ, మరి ప్రభుత్వం తరపు నుంచి ప్రతినిధులు కానీ, లేక మత సంబంధమైనటువంటి అధికారులు, పెద్దలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. వారు చేసేటువంటి ఆ పని, వారు ఏమి చేస్తున్నారో వారు ఎరుగరు గనుక వారిని క్షమించమని కోరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్షమాపణ మన జీవితాల్లో ఏం చేస్తుంది, క్షమించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇందులో నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకుంటాం. దానికంటే ముందు క్షమాపణ స్థలం యేసుప్రభు వారు ఎక్కడ ఉండి వీరిని క్షమించమని కోరుతూ ఉన్నాడు అంటే, సిలువ మీద ఉండి ఆయన క్షమించమని కోరుతూ ఉన్నాడు. సిలువ మానవ సంబంధాలను సూచిస్తుంది. సిలువ ఆకారం మనందరికీ తెలుసు. సిలువ 2 కర్రల చేత తయారు చేయబడి ఉన్నటువంటి విషయం మనకి తెలుసు. నిలువుగా ఉండేటువంటి కర్ర మానవుడు దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. నిలువుగా ఉండేటువంటి కర్ర మానవుడు దేవునితో కలిగి ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. అడ్డుగా ఉన్నటువంటి కర్ర మానవుడు తోటి మానవునితో కలిగి ఉండే సంబంధాన్ని సూచిస్తూ ఉంది. తరువాత ఈ 2 అడ్డు కర్ర, నిలువ కర్ర, ఈ 2 కలుసుకున్నటువంటి ఒక సందర్భం ఉంది. ఈ 2 జాయింట్ అయ్యేటువంటి స్థలం ఆ అన్యజనులు అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానములో వారు కూడా పాలిభాగస్తులు అని చెప్పేదానికి సూచిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో సిలువ ఎప్పుడైతే ఈ 3 విషయాలను మనకి తెలియజేస్తుందో, ఆ 3 విషయాలలో మనము క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. సిలువ మొదటిగా నిలువ కర్ర మానవుడు దేవునితో కలిగి ఉండేటువంటి సంబంధాన్ని సూచిస్తుంటే, దేవుడు మానవుణ్ణి క్షమిస్తేనే తప్ప మానవుని జీవితానికి ఫలితం దక్కదు. కాబట్టి మానవుడు దేవుని యొక్క క్షమాపణ పొందుకో అవసరత ఎంతైనా ఉన్నది. ఖచ్చితంగా మానవునికి దేవుని యొక్క క్షమాపణ అవసరమై ఉన్నది. పరలోకానికి చేరాలంటే, దేవునితో ఉండాలి అనంటే, దేవునితో అతడు యుగయుగాలు జీవించాలి అనంటే దైవికమైనటువంటి క్షమాపణ మానవునికి ఎంతో అవసరం. ఇక అడ్డుకర్రను మనము గమనించినట్లయితే, మానవుడు దేవుని చేత క్షమించబడాలంటే తోటి మానవుణ్ణి క్షమించాల. తోటి మానవుణ్ణి క్షమిస్తేనే పరమునందున్నటువంటి దేవుడు మనలను క్షమిస్తాడు. అందుకనే దేవుడి భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు
ఆయన చెప్పాడు, మీరు ఇతరుల పాపమును క్షమిస్తే మీ దేవుడు, మీ తండ్రి మీ పాపములను కూడా క్షమిస్తాడు అని చెప్తాడు. గనుక మనము దేవుని క్షమాపణ పొందుకోవాలి అనంటే మన తోటి వారి యొక్క తప్పిదములను క్షమించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. సో తోటి వారిని మనము క్షమించాలి. ఇక మూడవదిగా, తోటివారు మరి భక్తులు, సహవిశ్వాసులు, సహసంగస్తులు అయితే మూడవ గుంపు ఎవరు అనంటే అన్యులు. అన్యులను కూడా మనం రక్షించాలి అనంటే వారిని కూడా మనం రక్షించవలసిన వారమై ఉన్నాము, క్షమించవలసిన వారమై ఉన్నాము. గనుక ఈ ముగ్గురిని ప్రభువు కలువరి శిలువలో ఆయన క్షమించి తన దగ్గరికి చేర్చుకున్నాడు. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తిని క్షమిస్తూ ప్రభు మరి తన దగ్గరకు చేర్చుకున్నాడు. అలాగనే సహవిశ్వాసులను క్షమించేటువంటి గుణము కలిగినటువంటి వారిని కూడా క్షమాపణనిచ్చి దేవుడు తన దగ్గరికి చేర్చుకున్నాడు. అన్యులు, నిన్ను బాధ పెట్టేవారు, హింసించేటువంటి వారు, నిన్ను శత్రువులుగా చూసేటువంటి వారిని నువ్వు క్షమించడం వలన వారిని నీవు రక్షిస్తున్నావు. గనుక వారిని రక్షించే విధానాన్ని బట్టి దేవుడు నిన్ను పరలోకంలో చేర్చుకుంటూ ఉన్నాడు. గనుక సిలువ ఇంతటి ప్రమోదకరమైనటువంటి లేక ప్రమోషన్స్కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నది. అందును బట్టి మనము సిలువ ధ్యానమును చేసుకుంటున్నప్పుడు ఈ మూడు విషయాలు ప్రభు స్పష్టంగా మనకు ఒక మాదిరిని ఉంచి వెళ్ళాడు. అయితే క్షమించడం వలన కలిగే ప్రయోజనాలు ఒక 3 లేక 4 విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేసుకుందాం. క్షమించడం వలన కలిగేటువంటి ఫలం. 1, క్షమించడముతో మనస్సాక్షి శుద్ధి నొందుతుంది. మొట్టమొదటిది, క్షమించడం వలన మనస్సాక్షి శుద్ధి నొందుతుంది. ఎప్పుడైతే మనము క్షమిస్తామో మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలము ఇస్తాడు. మనము సామెతల గ్రంథం 25వ అధ్యాయము 21, 22 వచనాలు చదివినట్లయితే, సామెతల గ్రంథం, నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిక కొనిన ఎడల వానికి దాహమిమ్ము, అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, అందుకు యెహోవా నీకు ప్రతిఫలమును ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. ఎందుకు ఇస్తాడు ప్రతిఫలం? ఎందుకు ఇస్తాడు ప్రతిఫలం? నీ పగవానిని క్షమించడం వలన, నీ పగవానికి కొరత ఏమైతే ఉందో, అక్కర ఏమైతే ఉందో, ఆ కొరత అక్కర నువ్వు తీర్చడం వలన, అతనికి ఉన్నటువంటి ఎమర్జెన్సీ, అత్యవసరత ఏమైతే ఉన్నదో దానిని తీర్చడం వలన ప్రభువు నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. పగవానికి ఎవ్వరు కూడా సాయం చేయరు, పగవానిని ఎవరు చేర్చుకోడు. వాడు చస్తే సావని అని అనుకుంటాం. కానీ అలాంటి మనస్సు ఉండకుండా, అలా చస్తే సావని అని అనిపించినప్పుడు మనస్సాక్షి కలుషితం అవుతుంది. క్షమించలేని మనసు ఉంటుంది. క్షమించలేని మనసు కలుషితమైనటువంటి మనసు. గనుక మనస్సాక్షి శుద్ధీకరించబడే ఒక ప్రాసెస్ ప్రభు చెప్పాడు. నీ పగవాడు అవసరతలో, ఎమర్జెన్సీలో ఉంటే వానికి చేయదగినది చెయ్యి, అప్పుడు దేవుడు నీకు ఫలమును ఇస్తాడు. ఇది సామెతల గ్రంథంలో ప్రభు చెప్పినటువంటి ఒక మంచి సూత్రం. గనుక క్షమించడం వలన కలిగే మేలు ఏమిటి అనంటే మన మనస్సాక్షి శుద్ధి నొందుతున్నది. యేసు ప్రభువారు తనను బాధిస్తున్న వారిని, తనను హింసిస్తున్నటువంటి వారిని ఆయన క్షమించినందువలన సంఘానికి ఒక మేలు కలిగింది. ఏంటా మేలు? సంఘమునకు ఒక శక్తి వనగూరింది. ఆమె యేసు ప్రభువారు కలువరి శిలువలో ఆయన హింసిస్తున్నటువంటి వారందరిని చూచి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని ప్రభు కలువరి శిలువలో వారిని క్షమించడం వలన సంఘం ఎంతో బలపడింది. ఆమె మరొక ఉదాహరణ మనం చూస్తాం. స్టెఫెను, అపోస్తుల కార్యముల గ్రంథంలో స్టెఫెను యొక్క పరిస్థితి మనము చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో మరి 7-8 అధ్యాయాలలో ఈ స్టెఫెనును గూర్చినటువంటి విషయాలు మనము చూస్తాం.
ఈ స్టెఫనును చంపడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి సౌలు. అయితే ఈ స్టెఫను తాను చనిపోయేటప్పుడు తనను చంపుతున్నటువంటి వారిని ఆకాశము తెరవబడి ఉండుట అతడు చూచి, దేవుని మహిమ అతడు చూచి, దేవుని కుడిపార్శ్వమునంద ప్రభువారు ఉండుట చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని తీసుకొని వెళ్ళారు. అక్కడ రాళ్లతో కొట్టి చంపారు. ఆ చంపిన సమయంలో చంపడానికి సమ్మతించినటువంటి వాడు సౌలు ఉన్నాడు అనేటువంటి సంఘటన అక్కడ మనకి తెలుస్తుంది. సో ఎప్పుడైతే స్టెఫను చంపబడ్డాడో, స్టెఫను ఆ సాక్షిగా ఉన్నాడో, తనను చంపుచున్నటువంటి వారందరినీ చూచి క్షమించమని దేవుణ్ణి అడిగాడో, ఆ స్టెఫను యొక్క క్షమాపణ వలన సౌలు అనేటువంటి వ్యక్తి మారు మనసు పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే క్షమాపణ వలన కలిగేటువంటి గొప్ప ఫలం. నీవు క్షమిస్తే ఆ క్షమాపణ వలన ఒక వ్యక్తి మారు మనసు పొందుతాడు. నీవు క్షమించడం వలన హింసకుడు మారు మనసు పొందుతాడు. నీవు క్షమించడం వలన అసత్యములో నిలిచి అసత్య పోరాటము చేస్తూ అసత్యములో పాతుకుపోయి మరి చీకటిలో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి కళ్లకు కలుగజేసిన గుడ్డితనములో ఉండి మనోనేత్రములు వెలిగించబడిన వారై ఉన్నటువంటి వ్యక్తుల మనోనేత్రములు వెలిగించబడి సర్వసత్యమును తెలుసుకొని ఆ సర్వసత్యమును బట్టి మారు మనసు పొంది దేవుడిని అంచేవారుగా, దేవుణ్ణి అనుసరించేటువంటి వారుగా, దేవుని విధానంలో నడిచేటువంటి వారుగా ఈ లోకంలో నిలబడతారు. స్టెఫెను మరి ఎప్పుడైతే తనను హింసించేటువంటి వారిని క్షమించాడో, సౌలు అనేటువంటి పేరు కలిగిన అపోస్తులుడు పౌలుగా మార్చబడి అన్యుల కొరకు లేపబడ్డాడు. దేవునికే మహిమ కలుగును గాక. తరువాత ఆదిమ సంఘం హింసించబడుచున్నప్పుడు వివిధ స్థలాలకు శిష్యులను భక్తులను చెదిరిపోయారు. వివిధ స్థలాలకు ఆదిమ సంఘం హింసించబడుతూ ఉన్నప్పుడు భక్తులు, అపోస్తలులు, విశ్వాసులు వివిధ ప్రాంతాలకు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఊరుకున్నారా అంటే వారేం ఊరుకుండలేదు. వారు వెళుతూ సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానములను ప్రకటించుకుంటూ వెళ్ళారు. హింసిస్తున్నటువంటి వారిని గూర్చి వారిని క్షమించి దేవునికి వారిని వదిలిపెట్టి వారు చేయాల్సిన పని వారు చేస్తూ ముందుకు వెళ్ళారు. అందువలన అనేకమైనటువంటి స్థలాలలో వారు సంఘాలు ఆరంభించడానికి మూలకారకులయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదిమ సంఘం క్షమించడం వలన అనేక సంఘాలు ఆరంభించడానికి కారణమైంది. అది ఒక గొప్ప ప్రతిఫలము. ఆమేన్. తరువాత మనము క్షమించే ప్రతిసారి, ఇప్పుడు మనం క్షమించే ప్రతిసారి ఇతరులకు లేక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. ఇతరులను మనము క్షమించినప్పుడు ఆ ఇతరులకు మనము ఆశీర్వాదకరముగా ఉంటాం. ఎట్లా అంటే మనం ఎప్పుడైతే వారిని క్షమిస్తామో వారిలో గొప్ప మారు మనసు కలుగుతుంది. వారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. ఆ విధంగా దేవుని రాజ్యం విస్తరించబడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గనుక క్షమించేవారే లోతైన అనుభవాల విజయములను గుర్తించగలుగుతారు. ఆమేన్. ఎవరైతే క్షమిస్తారో వారే లోతైన అనుభవాల విజయాన్ని గుర్తిస్తారు. క్షమాపణ అనేటువంటిది దైవికమైన గుణం. దేవుని నుండి మాత్రమే అది మనకు వస్తుంది. మన నుండి, దేవుని నుండి యావత్ ప్రపంచానికి ఒక గొప్ప నదిలాగా అది పారుతూ వెళుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. సో రెండవదిగా మనం గమనించినట్లయితే క్షమాగుణం అనేది మనకు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగిస్తుంది. మొదటిది మనస్సాక్షిని శుద్ధి నొందిస్తే, రెండవది క్షమాగుణము మనకు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలుగజేస్తుంది. మనకు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలుగజేస్తుంది. మార్కు రాసినటువంటి శుభవార్త 11వ అధ్యాయము, మార్కు రాసినటువంటి శుభవార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు. ఇంకొకళ్ళు యోహాను శుభవార్త 20వ అధ్యాయము 23వ వచనం తీసిపెట్టి ఒకరి తర్వాత ఒకరము చదువుదాం. మొదటిగా మార్కు రాసినటువంటి శుభవార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలను చదువుకుందాం. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడలారా, మనము గమనించినట్లయితే మనకి ఒకని మీద ఏమైనా విరోధము గనక ఉంటే, ఆ విరోధము కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంట, మనము ప్రార్థన చేస్తే ఆ విరోధము మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుందట. కాబట్టి క్షమించడం వల్ల ఏం చేస్తుందంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది. దేవుని దగ్గరికి మన విన్నపం చేరగలిగే దైవికమైన సత్సంబంధాన్ని మనకు ఏర్పాటు చేస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో గనుక యోహాను శుభవార్త 20వ అధ్యాయము 23వ వచనాన్ని గనుక మనం చదివితే, మీరు ఎవరి అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములను మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. మనందరికీ తెలుసు, యేసు ప్రభువారు మరి కల్వరి సిలువలో ఆయన మరణించి తిరిగి లేస్తున్నటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్తలో మరి ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు ఎవరి పాపములను క్షమిస్తురో వారి పాపాలు క్షమించబడతాయి. అలాగనే ఎవరి పాపములను మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచే ఉంటాయట. కాబట్టి మరి మనుషుల యొక్క అపరాధాలను మనం క్షమించకపోతే దేవుడు మన అపరాధములను క్షమించడు. మీ తండ్రియు మీ అపరాధములను క్షమించుడని మత్తయి రాసినటువంటి శుభవార్త 16వ అధ్యాయము 14, 15 వచనాలలో ఈ మాటలు మనము చూస్తాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మత్తయి రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 14, 15 వచనాలు. మత్తయి రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 14, 15 వచనాలలో ప్రభు చెప్పినటువంటి ఈ మాట. గనుక మనుషుల అపరాధములను మనము క్షమించకపోతే ఆ అపరాధములు అలాగనే నిలిచి ఉంటాయి. ప్రభు అదే చెప్తున్నాడు, మీరు ఎవరి పాపాలైతే క్షమించారో ఆ పాపాలు అలాగనే నిలిచి ఉంటాయి. గనుక మీకు దేవునితో, పరలోకపు మీ తండ్రితో మీకు సమాధానము, సంబంధము ఏర్పడదు అనేటువంటి మాట సుస్పష్టంగా ప్రభు చెప్తాడు. పరలోకానికి ఆరోహణమయ్యే ముందు ఆయన చెప్పుచున్నటువంటి ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. గనుక మనము ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తామో, క్షమించినప్పుడు ప్రభువుతో మనకు ఒక గొప్ప సన్నిహిత సంబంధం అనేది ఏర్పడుతుంది. మనకి పరలోక ప్రార్థనలో కూడా ఈ మాట మనం చూస్తాం. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్నట్లు మా అపరాధములను మన్నించు. ప్రార్థన చేసే మనం మరి క్షమిస్తున్నామా? ప్రార్థన చేసే మనం క్షమిస్తున్నామా? క్షమించకపోతే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. గుత్తిగా పరలోకమందున్న మా తండ్రి అని పలికి నా పాపాలు
క్షమించబడాలంటే నేను ఇతరులను క్షమించాను ప్రభువా, కాబట్టి ఇప్పుడు ధైర్యంగా నా పాపాలు క్షమించు అని చెప్తా ఉన్నాం. క్షమించకుండా ఈ మాట చెప్తే దేవుడు ఒప్పుకుంటాడా? క్షమించకుండా ఈ మాట మాట్లాడితే ప్రభు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మరి మనము ఈ దినాలలో యేసు ప్రభు వారిని మాదిరిగా చూస్తున్నాము. యేసు ప్రభు వారు కల్వరి సిలువలో ఆయన మరి ఈ మాట పలుకుతూ, తండ్రి నేను వీళ్ళని క్షమించేశాను, నువ్వు కూడా క్షమించేసేయి అంటున్నాడు. ఆమె గనుక అందుకనే ప్రభువారు మరి యేసు ప్రభువారు కల్వరి సిలువలో ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన, క్షమాపణ విన్నపాన్ని తండ్రి చేర్చుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు మూడవ ఫలితం క్షమించడం వలన కలిగే మూడవ ఫలితం, సాతానుకు చోటునివ్వకుండా సహకరిస్తుంది. సాతానుకు చోటునివ్వకుండా సహకరిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచు ఉన్నారో నేనును వానిని క్షమించుచు ఉన్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటాడంటే, నేనెవరినైనా క్షమిస్తున్నాను అనంటే సాతాను మనలను మోసపరచకుండా ఉండడం కోసమే క్షమిస్తున్నాను. సాతానుడు మనలను మోసపరచకుండు నిమిత్తము దేవుని సముఖమునందు క్షమిస్తున్నాను, క్రీస్తు సముఖమునందు క్షమిస్తున్నాను అని అంటాడు. గనుక మనము క్షమించడం వలన కలిగే మూడవ ఫలితం ఏంటి అంటే, సాతానుకు చోటు ఇవ్వము. ఆమె సాతానుకు చోటునివ్వకుండా క్షమాపణ అనేది సహకారం చేస్తుంది. ఆమేన్. ఒకవేళ నీకు క్షమాపణ గుణం లేదు అని అంటే, ఇప్పుడు నువ్వు ఈ లేఖన ప్రకారంగా నీవు ఎవరికి సంబంధించిన వ్యక్తి అవుతున్నావు? సాతానుకు సంబంధించిన వ్యక్తి అవుతావు. సాతానుడు చాలా కుయుక్తితో వస్తాడు. సాతానుడు చాలా డిప్లొమాటిక్గా వస్తాడు. అవి మనకు మంచే అనిపిస్తుంది, కానీ దాని వెనుక దాగి ఉన్నటువంటి ప్రమాదం మనకు తెలియదు. అందుకనే మంచు కొండలలో ఉండేటువంటి ఎలుగుబంటులను పట్టుకునేటువంటి వారు బాగా షార్ప్ నైఫ్ ఒకటి తీసుకొని దానికి రక్తాన్ని పూసి ఆ నైఫ్ని ఎలుగుబంటులు తిరిగే ప్రాంతంలో పెడతారు. ఎలుగుబంటు వచ్చి ఆ వాసన చూసుకుంటూ వచ్చి ఆ రక్తాన్ని నాకుతూ ఉండగా షార్ప్గా ఉన్నటువంటి ఆ నైఫ్, ఆ కత్తి ఎలుగుబంటు నాలుకను కట్ చేస్తుంది. ఎలుగుబంటు అనుకుంటుంటుంది నేను రక్తాన్ని తాగుతున్నాను అని అనుకుంటుంది. అది నేను రక్తాన్ని తాగుతున్నాను అనుకుంటుంది, కానీ తన రక్తమే కారిపోతుంది, తన రక్తమే పోతుంది. అది ఎన్నిసార్లు దాన్ని తాగుతూ ఉంటే అంత డీప్ కట్టింగ్ అవుతా ఉంది, అంతగా బ్లడ్ చిమ్మి బయటికి పోతుంది. ఆఖరికి బ్లడ్ బయటికి వెళ్ళి అది తనంతట తానుగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ ఎలుగుబంటును పట్టుకొని వస్తారు. సాతానుడు కూడా అలాగనే మనకు తెలియకుండానే వాడి ప్లాన్లు ఉంటాయి. మనకు అది పైకి మంచిగా అనిపిస్తుంది, పైకి మన క్షేమంలాగానే ఉంటుంది, పైకి మనకు అది క్షేమాన్ని ఆనందాన్ని ఇచ్చేది లాగానే ఉంటుంది. కానీ దాన్ని అనుభవిస్తున్నటువంటి మనం, దాన్ని అనుసరిస్తున్నటువంటి మనం సాతాను తంత్రమును తెలియక ఆ ఉచ్చులో పడిపోతూ ఉన్నాం. అందుకనే క్షమాపణ అనేటువంటిది గనుక మన జీవితంలో లేకపోతే, క్షమాపణ గుణం అనేది గనుక లేకపోతే, సాతానుడు ఒక స్కీముతో నువ్వేం క్షమించాల్సిన అవసరం లేదు, నువ్వేం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అంటే, ఎస్ నేను క్షమించాల్సిన అవసరం లేదు, నాకేం పని నేను క్షమించడం అని నువ్వు అనుకుంటున్నావు. అలా ఎప్పుడైతే అనుకున్నావో నీ నాలుక దిగిపోయింది. నేనేంటి తగ్గించుకునేది, ఎస్ నేను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, నేను తగ్గించుకునే పనే లేదు అని అనగానే ఇంకొంచెం డీప్ కట్ అయిపోయింది. నేనేంటి వాళ్ళేంటి, అసలు నా స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి, నేను వాళ్ళకి సారీ చెప్పేది ఏంటి అని అనగానే ఇంకొంచెం డీప్గా కట్ అయింది. సాతాను తంత్రాలు అలాగుంటాయి. అసలు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి,
అసలు నీ స్టేటస్ ఏంటి అని అనగానే మనం ఊపిపోతాం. అదే సాతానుడు తీసుకొని వచ్చే స్కీమ్స్. అందుకని సాతాను తంత్రాలు మనం ఎరగని వారము కాము అంటాడు. తెలుసు వాడు ఇలాగ వస్తాడు అని, తెలుసు వాడు ఇలాంటి ప్రతిపాదనలతో వస్తాడని, తెలుసు వాడు ఇలాంటి గొప్ప డేంజరస్ సిచ్యువేషన్స్ని మనకు కలుగ చేస్తాడని, తెలిసి కూడా క్షమించకపోతే, తెలిసి కూడా మన్నించకపోతే, తెలిసి కూడా ఇతరులను మనము వారి అపరాధములను మన్నించకపోతే, క్షమించకపోతే, సమాధాన పడకపోతే మనకు మనమే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము. మనకు మనమే చీకటికి దగ్గరైతున్నాము. మనకు మనమే సాతానుకు దగ్గరై సాతానుతో పాటు నరకానికి చేరిపోతూ ఉన్నాము. అందుకనే భక్తుడు ఈ కొరింథీ సంఘానికి రాసేటప్పుడు ఆయన ఈ మాట అంటున్నాడు, మీరు క్షమించండి. మీరు ఎవరిని క్షమిస్తారో నేను కూడా వారిని క్షమిస్తా. నేను వాళ్ళని ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? నేను ఎవరినైనా క్షమిస్తున్నానంటే ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? మీరేదో క్షమించారని కాదు, సాతానుడు మనలను మోసపరచకుండునట్లుగా నేను క్షమిస్తున్నా అంటాడు. కాబట్టి సాతానుకు చోటివ్వకుండా సాకారం చేస్తుంది క్షమాపణ. హల్లెలూయా. అందుకనే కొలస్సీ సంఘానికి రాసేటప్పుడు మరొక అద్భుతమైనటువంటి మాట ఆయన రాస్తాడు. 3వ అధ్యాయము 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత భయంకరమైన మాట అండి. ఒకడు నీకు హాని చేశాడని నీకు తెలిసింది, నీ దగ్గర 100% ప్రూఫ్స్ ఉన్నాయి. రెడ్ హ్యాండెడ్గా నీ దగ్గర, రైట్ హ్యాండెడ్గా నీ చేతిలో దానికి సంబంధించి నీకు హాని చేశాడు అన్నటువంటి పత్రాలు దొరికినాయి. అయినా ఇప్పుడు ఏం చేయాలా? వాని మీద కేసేసి వ్యాజ్యం పట్టి వాడిని తీసుకుపోయి ఏం చేయాలా? నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయించి ఇక వాడు బయటికి రాకుండా జీవిత ఖైదు అనుభవించేలాగా చెయ్యాలా. ఇది లోకం ఆలోచించే విధానం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వాడికి తెలుసు, వాడిని కళ్ళెదురుగానే కనపడుతున్నాడు. వాడికి తెలుసు నీ సహ ఉద్యోగే, వాడికి తెలుసు నీ ఇరుగు పొరుగు వాడే, వాడికి తెలుసు నీ సంఘస్థుడే, వాడికి తెలుసు సంఘంలో నీ పక్కనే కూర్చునేటోడు. వాడే నీకు కీడు చేశాడని, హాని చేశాడని 100% ప్రూఫ్స్ నీ దగ్గర ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు ఏం చేయాలా? వాడిని సహించాలా, క్షమించాలా? అప్పుడు ఏమవుతుందంట? ప్రభు మనలను సహిస్తాడు, క్షమిస్తాడు. ఆమేన్. ప్రభు మనలను సహిస్తాడు, క్షమిస్తాడు. గనుక క్షమాపణ వలన కలిగే 3 ఫలితాలు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. 1, మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మనస్సాక్షి శుద్ధి చేయడం వలన కలిగే ఫలితాలు మనము ఒక 2-3 విషయాలు నేర్చుకున్నాం. యేసు ప్రభువారు మరి అందరినీ క్షమించడం వలన ఏమైంది? సంఘం బలపడింది. స్టెఫన్ క్షమించడం వలన అతని మనస్సాక్షి శుద్ధీకరించబడింది. దేవుడు అతన్ని అంగీకరించాడు, పరలోకానికి వెళ్ళాడు. దాని ఫలితంగా సౌలు అనేటువంటి పౌలుగా మార్చబడినటువంటి అతను అన్యుల కొరకు గొప్ప దేవుని పాత్రగా నిలబడగలిగాడు. ఆది సంఘం హింసించబడుతూ ఉన్నప్పుడు వారు హింసించే వారిని క్షమించుకుంటూ మరి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళుతూ కూడా క్రీస్తు మరణ పునరుత్థానాలను గురించి వారు ప్రకటించుకుంటూ వెళ్ళారు. వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, అట్లా ఇట్లా అని తిట్టుకుంటా, ఇంకేదోదో చేసుకుంటా, శపించుకుంటా, శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్ళలేదు. కానీ దేవుని ప్రేమను ప్రకటించుకుంటూ, సిలువ వార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. గనుక వారు ప్రకటించుకుంటూ వెళ్ళిన ప్రతి ప్రాంతాలలో సువార్త విత్తనాలు విత్తబడ్డాయి. సంఘమునకు మరి ఒక గొప్ప విత్తనాలు విత్తబడ్డాయి, సంఘాలు లేపబడ్డాయి. దేవునికి మహిమ కలుగును కాక. అలాగున మరి ప్రభువులు వారు మనలను క్షమించడం వలన, మనము క్షమించడం వలన, ఇతరులను మనము క్షమించడం వలన మన మనస్సాక్షి శుద్ధీకరించబడి దేవుని రాజ్యం విస్తరించబడుతుంది. నూతన ఆత్మలు మందిరంలోనికి చేర్చబడతా ఉన్నాయి. హల్లెలూయా. సో మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది క్షమాపణ. ఆ క్షమాపణ ఫలితం ఇన్ని రకాలుగా ఉంటుంది. ఇక 2వదిగా మనం గమనించినట్లయితే దేవునితో సన్నిహిత సంబంధాన్ని మనకి ఏర్పాటు చేస్తుంది.
ఆ సన్నిహిత సంబంధం వలన మన ప్రార్థనలు దేవుని సంధికి వెళతాయి, జవాబులు అక్కడి నుంచి దిగి వస్తాయి. ఆమేన్. మూడవదిగా, సాతానుకు చోటునివ్వకుండా సహకరిస్తుంది. క్షమాపణ ఫలితం ఏంటంటే సాతానుకు చోటునివ్వకుండా, లేక సాతాను మనలను మోసపరచనివ్వకుండా సహాయము చేస్తుంది. గనుక ఎవ్వరూ సాతాను చేత మోసపరచబడకుండానట్లుగా క్షమాపణ మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తూ గొప్ప ఫలితాలను ఇస్తుంది. అందుకే మనము యేసు ప్రభువారు పలికినటువంటి ఆ మాటలో క్షమాపణలో ఉన్న ఆ 3 ఫలితాలను మనసులో పెట్టుకొని మన యొక్క హృదయంలోనికి వాటిని అంగీకరించి హృదయంలో నింపుకొని వాటి ప్రకారంగా జీవిద్దాం. క్షమాపణకు తగిన ఫలములు ఫలించి దేవుని రాజ్యము విస్తరణ కొరకు పాటుపడదాం. ప్రభు మనలను బల నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని ఆయన మనకు ప్రతిఫలమిచ్చును గాక.